శైలు అమ్మా నాన్న మనసు మార్చి తాంబూలాలు మార్చుకోవడానికి ఇంటికి వచ్చేలా చేసిన మహాలక్ష్మి చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా అందరూ కూడా పార్కుకి వెళ్ళాలి అని, ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఈరోజు సండేనే కదా అంటూ ఇంకా కన్నా అనడంతో సరేనని అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ మహాలక్ష్మియే చెప్పిందని మాధవ్కి చెప్పడంతో సరే అయితే అందరూ వెళ్దామనగానే, ఏంటోదినా నేను అన్నయ్యకి అబద్ధం చెప్పానని నా మీద కోపంగా ఉందా అని చెప్పాను, కానీ అలాంటిదేమీ లేదురా కన్నా, సరే వెళ్ళి రెడీ అవ్వనేసరికి ఎవరికి వాళ్ళు వెళ్ళి రెడీ అవుతారు. అందరూ కూడా పార్కుకి బయలుదేరతారు. చాలా చక్కగా అందరూ కూడా ఒక చోట కూర్చుని సంతోషంగా ఉన్న సమయంలో ఇంకా శైలుని రమ్మని పిలిచాడు కదా కేశవ, శైలు కేశవ పక్కకు వెళ్ళిపోతారు. అవును అందరూ ఉన్నారు కానీ ఇక్కడ కేశవ లేడేంటి అనగాని, కేశవ పని మీద వెళ్ళాడులే అన్నయ్య అంటూ చెప్పడంతో ఏ పని మీద, బుస్ పని మీద అని చెప్పి కన్నా అనేసరికి, రే కన్నా ఈ మధ్య నీకు మాటలు ఎక్కువవుతున్నాయిరా, చిన్నపిల్లవాడివి చిన్నపిల్లల ఉండడం లేదు, బాగా అన్నింట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నావు అనగాని, నీకు మొట్టికాయలు పడతాయి అనగానే, మొట్టికాయలు పడతాయి అని అనకూడదమ్మా మహా, పడేయాలి అని చెప్పనేసరికి, సరే పెద్ది ఈసారి ఏదైనా మాట్లాడితే అలాగే పడేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. నువ్వు కూడా ఏంటన్నయ్య అనేసరికి, నాకేం తెలీదురా, నీ బాధ్యత మొత్తం మహాలక్ష్మికి అప్పగించేశాను, నిన్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహాలక్ష్మిదే, ఆ ఒక్క మాట చాలు పెద్ది, ఇంకా వీడి భవిష్యత్తు బంగారు బాటలా మార్చడానికి నేను తోడ్పడతాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో, అయిపోయిందిరా కన్నా, ఇంకా నీ పని అయిపోయినట్టే అంటూ చక్రి అనుకుంటాడు. అనేసరికి అంతా బాగానే ఉంది, అందరూ ఎక్కడ కూర్చుంటే ఎలా కుదురుతుంది అని మహాలక్ష్మి చక్రి, అలా వెళ్దామండి, ఈ వ్యూ అంతా బాగుంది కదా అనగానే, ఏమైనా తినేసి వెళ్ళండి రా అని చెప్పి మాధవ్ అంటాడు. సరేనని ఇంకా అందరూ తినేస్తారు. ఎవరికి వాళ్ళు కన్నా అక్కడే కూర్చుని ఫోన్ చూసుకుంటాడు. మహాలక్ష్మి చక్రి వేరే చోటుకి వెళ్తారు. అలాగే మనీషా కూడా వచ్చింది కదా, మనీషా మాధవ వేరే చోటుకి అలా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండేసరికి ఇదే సరైన సమయం, నా మనసులోని ప్రేమను మహాలక్ష్మి గారికి చెప్పేయాలి అని వెంటనే ఇంకా కన్నా చక్రి ఏం చేస్తాడంటే, తను మహాలక్ష్మి వైపు తిరిగితే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి, తను చూసే చూపుకి చెప్పలేకపోతాను అని చెప్పి అటు తిరుగుతాడు. అటు తిరిగి చెప్పబోతూ ఉన్న సమయంలో మహాలక్ష్మి వ్యూ అంతా వీడియో తీసుకుంటుంది కదా, వీడియో అలా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. చక్రి మాత్రం అటు తిరిగి, మిమ్మల్ని చూడగానే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీకు భర్తగా మీ దగ్గర ఉంటాను, మీకు నచ్చినట్టుగా ఉంటాను అంటూ చక్రి చెప్పడంతోనే ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. నిజానికి అక్కడ మహాలక్ష్మి ఉండదు, మరొక అమ్మాయి అక్కడ నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయి వంక చూసే అమ్మాయిని వచ్చింది అని చూసుకోకుండా చక్రి మొత్తం చెప్పేసేసరికి మహాలక్ష్మి కోపంగా చూస్తుంది. అక్కడ అమ్మాయి, ఏం మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను అనగానే, సారీ సిస్టర్, సారీ, మీకు చెప్పలేదు, సారీ సిస్టర్ అంటూ అక్కడి నుంచి తన్ని పంపించేస్తాడు. ఏంటి చక్రి గారు ఏంటిదంతా, అది అనేసరికి, తనకు చెప్పలేదు అంటే ఎవరికి చెప్పినట్టు అని చెప్పనేసరికి, ఎవరికీ లేదండి, ఎవరికీ లేదు, ఏదో రిహార్సల్స్ అవుతున్నానంతే అనుకుంటూ అక్కడి నుంచి చక్రి వెళ్ళిపోతాడు. అమ్మయ్య గండం గట్టెక్కింది, లేదంటే మాత్రం అయిపోయినట్టే నా పరిస్థితి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి అయితే వెళ్ళిపోయేసరికి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అలా వ్యూ తీసుకుంటూ కేశవ ఇటు శైలు ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తుంది. ఓహో ప్రేమ పావురాలు ఎక్కడ వాలాయా అని చెప్పాను కానీ, అది మీరు అనేసరికి, ఎవరు ఆవిడ అని చెప్పాను కానీ, అదే మా చక్రి వాళ్ళ ఆవిడ, అదే మహాలక్ష్మి అని చెప్పాను కానీ, అవును మహాలక్ష్మి తనే అనేసరికి, నమస్కారం అండి అనగానే, నమస్కారం, మీరు ఇంతలా ఇష్టపడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, మరి ఎందుకు ఇంకానో అని చెప్పాను కానీ, లేదండి మా ఇద్దరి పెళ్ళి మీరు చేస్తారన్న నమ్మకంతో మేము చేస్తామా అని చెప్పనేసరికి చక్రీలోపు వస్తాడు. మేము చేయడం ఏంటి, మీరు ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, మీ ఇంట్లో ఒప్పుకోకపోయినా నువ్వు మా
కేశవని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి శైలుని అడుగుతుంది మహాలక్ష్మి. కేశవని తప్ప నేను ఎవరిని చేసుకోను, వీడే నా మొగుడు, ఈ జన్మకు వీడితోనే నేను జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాను అనేసరికి, సరే మీ అమ్మా నాన్నలను ఒప్పించైనా సరే మీ పెళ్లి చేస్తాము, కాని పక్షంలో ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాది, సరేనా? మీరు దేని గురించి టెన్షన్ పడొద్దు అని ఇంకా సరే మాట్లాడుకోండి అని అక్కడి నుంచి, రండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ వదిన చాలా మంచిది అనగానే, చాలా మంచిది, మా ఇంట్లో ఆడపిల్లలు అడుగు పెట్టరు, ఆడపిల్లలు ఉండరు అని ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళంతా అనుకుంటుంటే మా వదిన ఇంట్లో ఉండి మేమేంటో మా మనస్తత్వాలేంటో మా వదిన బాగా గ్రహించింది. అందుకే మీ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత గట్టిగా మాట్లాడింది అనుకుంటున్నావు? మీ అమ్మ మీ నాన్న నోరెత్తకుండా వెళ్ళిపోయారు తెలుసా అని చెప్పనేసరికి, అవునా పోనీలే ఇప్పటికైనా మనసు మార్చుకుంటే బాగున్ను అనేసరికి, ఏమో మార్చుకుంటారో మార్చుకోరో అది వాళ్ళ ఇష్టమని ఇంకిద్దరు కూడా అనుకుంటారు. సరే అని ఇంకేం మాట్లాడకుండా సరే అని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంటికి వచ్చిన తర్వాత, పెద్ది ఏం చేద్దాము అని చెప్పాను కానీ, దేని గురించి అమ్మ మహా అనగానే, ఇంకా దేని గురించి, వాళ్ళ గురించే, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, మరి అలాంటి తప్పుడు వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి కదా, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాల్సిన బాధ్యత మనదే కదా. వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదమ్మా మహాలక్ష్మి, మరి అలాంటి తప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? తప్పదు పెద్ది, ఒప్పించాలి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి అయితే చాలా ఖచ్చితంగానే ఉంది, ఇంటి నుంచి వచ్చేస్తాను అని అంటుంది. అలా ఇంటి నుంచి వచ్చేస్తే ఆ తల్లిదండ్రులు ఎంతలా బాధపడతారో నాకు తెలుసు. మా అమ్మ నాన్న నేను ఇంటి నుంచి వచ్చాక వాళ్ళు అంతే బాధపడ్డారు. తర్వాత నేను వాళ్ళతో ఉండడం కంటే మీతో ఉండడమే మంచిదని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉంటున్నాను. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. సరే వాళ్ళ గురించి ఎందుకులే కానీ వీళ్ళని ఏదో రకంగా ఒప్పించాలి అనేసరికి, ఏమో అమ్మా నాకు వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలీదు, వాళ్ళు గొడవకొచ్చినా అనేసరికి, వద్దండి అన్నయ్య గనక వెళ్తే అన్నయ్య ఒంటి మీద చేసుకున్నా చేసుకుంటారు, వాళ్ళు చాలా ఆవేశంలో ఉన్నారు అనగాని, మరి ఏం చేద్దాము? మీరు నేను వెళ్ళి వాళ్ళని పెళ్ళికి ఒప్పిద్దాము, వాళ్ళు ఏదో రకంగా ఒప్పుకునేటట్టుగా మనం మాట్లాడదాము. మీరైతే వాళ్ళతో చక్కగా మాట్లాడతారు, ఇంటికి గొడవకు వచ్చారు కాబట్టి వాళ్ళతో కోపంగా మాట్లాడారు, అదే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడటానికి అవకాశం ఇస్తారు కదా, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పనేసరికి, మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, సరే అయితే ఎప్పుడు వెళ్ళి మాట్లాడదాము అని చెప్పాను కానీ, ఎప్పుడేంటి ఇప్పుడే బయలుదేరి వెళ్దాం అనగానే, సరే అని నేను మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వస్తాను అని ఫోన్ చేసి చెప్తానని వెంటనే దివ్యకు ఫోన్ చేసి, దివ్య నాకు ఒక అర్జెంటు పనుంది, నేను ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్కి వస్తానని చెప్పు విక్కీకి అనేసరికి, సరే మహా అని చెప్పి దివ్య కాస్త చెప్తుంది. అదే విషయం విక్కీకి చెప్పడంతో ఓకే అని చెప్పడంతో, సరే అని మహాలక్ష్మికి ఓకే అని మెసేజ్ చేస్తుంది. సరే అని గబగబా మహాలక్ష్మి కాస్త రెడీ అయి వచ్చి వెళ్దామా అని చెప్పాను కానీ, వెళ్ళడానికి ఏముంది, స్కూటీ తప్ప వేరే ఏమీ లేదు, కార్ లేదు కదా, ఇంకా మా చక్రి స్కూటీయే ఉందండి అనగానే, స్కూటీ మీదే వెళ్దాము ఏం పర్వాలేదు అని చెప్పాను కానీ, ఇద్దరు స్కూటీ మీద బయలుదేరి వెళ్తూ ఉంటారు. మిర్రర్లో మహాలక్ష్మిని చూసి తెగ పొంగిపోతూ మురిసిపోతూ ఉంటాడు చక్రి. అయితే ఇంకా అలా పొంగిపోతూ మురిసిపోతూ చక్రి ఉండేసరికి, ఏంటి మిర్రర్లో తెగ చూస్తున్నారు అనగానే, ఏమీ లేదు అని చెప్పి, సరే అని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి సరాసరి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, చక్రికి వాళ్ళ ఇల్లు తెలుసు కదా, సో సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి రావచ్చా అనేసరికి, మీరెందుకు వచ్చారు అనగానే, మేము మీ ఇంటికి వచ్చాము, దయచేసి బయట ఉంచి మాట్లాడకుండా లోపలికి తీసుకువెళ్ళడం సంస్కారం అనిపిస్తుంది అని మహాలక్ష్మి చెప్పడంతో, రండి లోపలికి రండి, వచ్చిన వాళ్ళని రోడ్డు గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడతావా వరాలు, రమ్మనాలి కదా, ముందు గౌరవం ఇవ్వాలి కదా అని చెప్పనగానే, ఇంకా లోపలికి వచ్చిన తర్వాత, ఏంటి వాళ్ళ అన్నయ్య మాటలా ఉంది, మళ్ళీ కేశవ్ ఆ మింగిసగడు కానీ వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి గొడవ చేస్తున్నాడా ఏంటి అనుకుంటూ గబగబా బయటకు వస్తుంది శైలు. అయితే వచ్చేసరికి,
ఈవిడొచ్చిందా, ఈవిడ మాట్లాడుతుందేమో అని సరే అని ఏం మాట్లాడదు. శైలు లోపలికి వెళ్ళు అనేసరికి మేమేమీ మా కేశవని తీసుకురాలేదండి, లోపలికి వెళ్ళు అని అంటున్నారు అని చెప్పి చక్రి అంటాడు. చక్రి గారు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి, నేను మాట్లాడతారు. అసలు మీరు ఎందుకు వాళ్ళిద్దరి ప్రేమను అంగీకరించలేకపోతున్నారు? ఆ కుటుంబం మీద ఎన్నో ఉన్నాయి, అవన్నీ అబద్ధాలే, అపోహలే. ఎందుకంటే ఆ కుటుంబం మీద కాదు, ఆ ఇంటి మీద కొన్ని గొడవలున్నాయి. వాళ్ళ సొంత చెల్లెలు సొంత అన్నయ్య ఆస్తి కోసం గొడవలు పడుతున్నారు. వాళ్ళ చిన్నప్పుడే ఎవరి ఆస్తులు వాళ్ళకి పంపకాలు చేసేశారంట, 3 పిల్లలకి 3 ఇల్లులని. కానీ ఇప్పుడు వీళ్ళుంటున్న ఇల్లు సెంటర్లో ఉండడంతో ధర ఎక్కువ పలుకుతుందని వాళ్ళ ఇల్లులు అమ్మేసుకుని వీళ్ళ ఇంటి మీద వాటా కావాలంటూ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. సరైన ఆధారాలు సరైన పత్రాలు లేకపోవడంతో ఇల్లు వీళ్ళ చేతికి రాలేదు. అందుకే ఇన్ని రోజులు ఈ గొడవలు, ఈ పుకార్లు. వాళ్ళ మేనత్త అంటే మా మామయ్య గారు చెల్లెలే పుకార్లు పుట్టించింది. వాళ్ళ ఆవిడ్ని చంపారు అనేది కూడా అబద్ధమే. అదంతా కావాలని ఆవిడ పుట్టించిన పుకారు మాత్రమే. అది మీరు అర్థం చేసుకోండి. నేను ఆ ఇంట్లో ఉంటున్నాను. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టి 4 నెలలు అయ్యింది. ఈ 4 నెలల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా. ఆ విషయం మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఇంట్లో ఆడపిల్లలు కనుక వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అర్థమయ్యేటట్టు చెప్పేసేసరికి అవునండి, వాళ్ళిద్దరూ ఎంతో ఇష్టంగా ప్రేమించుకుంటున్నారు, వాళ్ళని విడదీయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, పైగా మీ అమ్మాయి మా తమ్ముణ్ణి మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. కాదు కూడదని మీరు మరొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తను ఒప్పుకోదు, ఇంట్లోంచి వచ్చేయడానికి కూడా తను సిద్ధపడుతుంది. అప్పుడు మీ పరువు పోతుంది కదా, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. తను మెకానిక్ పనే చేస్తాడు, కానీ కష్టపడి పని చేస్తాడు, తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు, తన కాపురం తను చేసుకుంటాడు, ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ అన్నదమ్ములం నలుగురుమైనా మేము ఎంతో సంతోషంగా ఉంటాము. మహాలక్ష్మి గారు కూడా చాలా మంచివారు, తోటి కోడళ్లతో ఇబ్బంది ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. మీరు మీ అమ్మాయిని నిశ్చింతగా మా ఇంటికి పంపించొచ్చు అని చెప్పి ఇంకా చక్రి కూడా చెప్పడంతో మహాలక్ష్మి చాలా గౌరవ మర్యాదగా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారండి. అర్థం చేసుకోండి. మీ మాట కాదని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు. మీ పరువు పోతుంది. అదేదో మీ చేతుల మీద పెళ్లి చేస్తే మీ అమ్మాయి పెళ్లిని మీ చేతుల మీద చేశాము అన్న తృప్తి మీకుంటుంది. పైగా మీ పరువు కూడా పోదు. అది మీరు మనసులో పెట్టుకుని అర్థం చేసుకుంటారని మీకు ఇంత వివరంగా చెప్తున్నాను అని చెప్పేసరికి ఇంకా మేము ఆలోచించుకుని చెప్పండి, అర్థం చేసుకోండి మా బాధను, మీ బాధను కూడా అర్థం చేసుకోండి. మీ పరువు పోకూడదనేదే మా తాపత్రయం. మాదే ఉంది, అబ్బాయే కదా, ఏం కాదు, ఒక అమ్మాయిని లేపుకుని వచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ మీ అమ్మాయి విషయంలోనే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. పలానా వాళ్ళ అమ్మాయి ఎవరితోటో లేచిపోయిందంట అంటూ మాట్లాడుకుంటారు. అదంతా మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి అవమానకరంగా ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకుని గుర్తు పెట్టుకుంటారని మీకు ముందంచు హెచ్చరికగా చెప్తున్నాను. మిమ్మల్ని హెచ్చరించాలని కానీ మిమ్మల్ని బెదిరించాలని కానీ మా ఉద్దేశం కాదు. వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నదే మా ఉద్దేశం. మీ పరువు గురించి కూడా మేము ఆలోచించాం కాబట్టి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మీకొక మాట చెప్పడానికి వచ్చాము. మీరు కాదు కూడదు శైలుని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే మేము ఎలా కేశవకి పెళ్లి చేయాలో అలానే మేము చేస్తాము, మీకు ఇబ్బంది లేకుండానే. అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడేసరికి సరే ఇంకా మేము వెళ్ళొస్తాము, ఇక మీదట మీదే ఆలోచన, మీదే తుది నిర్ణయం. మీ అమ్మాయి జీవితాన్ని మీరే చక్కదిద్దుకుంటారో లేక మీ పరువుని మీ చేత్తోనే నాశనం చేసుకుంటారో మీ ఇష్టం, మీకే నిర్ణయానికి వదిలేస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి చక్రి, చూడు శైలు, నువ్వు ఏమనుకున్నా అనుకోకపోయినా నువ్వు కేశవని ఇష్టపడుతున్నావు, కేశవనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. నీ సంకల్పం గొప్పది. ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా?
అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటారు. పెళ్లి మాట్లాడడానికి వెళ్ళారు కదా, అక్కడ ఏమంటున్నారో ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడుతూ ఉండేసరికి ఇంకా మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఏమైందిరా, ఏం జరిగిందమ్మా మహా అనగానే, మేమైతే చెప్పాం పెద్ది, మరి ఇంకా వాళ్ళ ఆలోచన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగానే చెప్పామనుకుంటున్నాము. ఇంకా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మరి ఏం ఆలోచిస్తారో వాళ్ళ ఇష్టం. చెప్పడం వరకు జరిగిందనేసరికి, సరేనమ్మా మీరైతే చెప్పారు కదా, వీళ్ళిద్దరికీ రాసి పెట్టుంటే జరుగుతుంది అనగాని, అదేంటి పెద్ది అలా అంటారు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరి జీవితాలని వదిలేసుకోమని చెప్పాలా ఏంటి? నేను శైలుకి వచ్చేటప్పుడు చెప్పాను, వీళ్ళు ఒప్పుకుంటే వీళ్ళ చేతుల మీద జరుగుతుంది, లేదంటే మా చేతుల మీద మీ పెళ్లి జరుగుతుంది అని అర్థమయ్యేటట్టు చెప్పాను అని చెప్పి మాట్లాడేసరికి, సరే అని ఇంకా అమ్మ మహా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలేమో కదా, అవును పెద్ది మధ్యాహ్నం నుంచి వస్తాను అని చెప్పాను అనగానే, సరేనమ్మా వంట చేసి అక్కడ పెట్టాను, భోజనం చేసి ఆఫ్టర్నూన్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పడంతో సరేని అని చెప్పి మాధవ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగా వాళ్ళు మనసు మార్చుకుని వస్తే వీళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు, వీళ్ళిద్దరి జీవితాలు చక్కగా మొదలు పెట్టుకుంటారు అని చెప్పి మహాలక్ష్మి కాస్త అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఏంటి మహా, ఏమన్నా ఇంపార్టెంట్ వర్కా? రోజంతా లీవ్ తీసుకుంటే సరిపోయేది కదా అనగాని, ఏమీ లేదు, ఒక పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళాను అనగాని, పెళ్లి గురించా? ఎవరి గురించి? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు పెద్ది అని కాకుండా కేశవాన్ని నేను పరిచయం చేశానే, చూసారా అనగాని, చూశాను, ఆ అబ్బాయికి మరొక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు, అది వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా మొండిగా ఉంది, పెళ్ళంటూ చేసుకుంటే మా కేశవనే చేసుకుంటాను అని చెప్తుంది. అందుకోసమని వాళ్ళని ఒప్పిద్దామని నేను చక్రి వెళ్ళాము. ఒప్పుకున్నారా మరి వాళ్ళు అని దివ్య అడిగేసరికి, ఒప్పుకోవడం అంటే ఏమో ఇంకా ఏమీ చెప్పలేదు, మరి ఒప్పుకున్నారో లేదో తెలియాలి అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడితే ఒప్పుకోకుండా ఉండడమా అని చెప్పి ఇంకా దివ్య అనేసరికి, మందేముంది, వాళ్ళ కూతురు కదా, ఆ అమ్మాయి ఆ ఇంట్లోంచి వచ్చేయడానికి కూడా సిద్ధపడుతుంది. మేము వివరంగా చెప్పాము, ఒకవేళ మీ అమ్మాయి ఆ ఇంటి నుంచి వచ్చేస్తే పోయేది మీ పరువే అని కూడా వివరించి చెప్పాము. చెప్తే మరి వాళ్ళు ఏమన్నారు ఆలోచించుకుని చెప్తారు. భార్యాభర్తలు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడులే, వాళ్ళ అన్నయ్య, వీళ్ళంతా ఆలోచించుకుని చెప్తారు, ఏమనుకుంటున్నారో ఏంటో అని చెప్పి అనుకునేసరికి, సర్లే అని వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కేశవకి ఫోన్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి? బుస్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అర్జెంటుగా మీ వదిన కంట ఫోన్ ఇవ్వమని మా నాన్న చెప్పారు అనేసరికి, మా వదిన కానగానే, అవును ఉదయం మీ అన్నయ్య వదిన వచ్చారు కదా అనేసరికి, సరే నేను మెకానిక్ షెడ్ దగ్గర ఉన్నాను, ఒక్క 10 నిమిషాల్లో నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను అనగానే సరేనని ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి అనగానే, తను మెకానిక్ షెడ్లో ఉన్నాడంటే కేశవ, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను అన్నాడు అని చెప్పనగానే సరేనని కూర్చుని ఉంటారు. గబగబా ఇంటికి వెళ్తాడు. మహాలక్ష్మికి ఫోన్ చేస్తే, ఏంటి కేశవ అని చెప్పనగానే, మీతో అర్జెంటుగా శైలు వాళ్ళ నాన్న మాట్లాడతారంటండి అని చెప్పనేసరికి, అవునా, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను, నేను దారిలో ఉన్నాను అనేసరికి, సరే నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాననగానే సరే అని ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఏం మాట్లాడడానికి అయి ఉంటుంది? పెళ్ళికి ఒప్పుకున్నట్టేనా? వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేశారంటే ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకున్నట్టే అయ్యుంటుంది అని చాలా ఆతృతగా రావడంతో, చెప్పు కేశవ అనగాని, ఇప్పుడే ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చెయ్యనేసరికి, ఈలోపు తను అన్నీ కూడా తెచ్చుకుని లోపల పెట్టుకుని, క్యారేజీ, హ్యాండ్ బ్యాగ్ అన్నీ తెచ్చుకుని లోపల పెట్టిన తర్వాత ఈలోపు ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవడంతో శైలు ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ ఎత్తి, చెప్పు అని చెప్పాను కానీ, మా వదిన వచ్చింది అనేసరికి, ఎంత లేటా? మా వదిన ఆఫీస్కి వెళ్ళింది, ఆఫీస్ నుంచి రావడానికి టైం పడుతుంది కదా, అందుకే లేట్ అయ్యింది అనగానే, సరే ఒక్క నిమిషం అని చెప్పి గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో నాన్న అని చెప్పి ఇంకా
ఫోన్ కాస్త ఇస్తుంది. ఇచ్చిన తర్వాత నమస్కారం అండి అని చెప్పాను. కానీ నమస్కారం అమ్మా, నువ్వు మీ ఆయన ఇద్దరు ఇంటికి వచ్చి చెప్పిన విధానం నాకు నచ్చింది. నిజమే, మా పరువు పోయే పనే నా కూతురు చెయ్యబోతుందని మాకు తెలుస్తుంది. అందుకోసమని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మంచో చెడో వాళ్ళిద్దరి జీవితాలు ముడిపడాలని రాసున్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకున్నారని మేము నమ్మి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నాము. పంతులు గారితో కూడా మాట్లాడాను. రేపే నిశ్చయితాంబూలాలు అని చెప్పారు. మంచి రోజు అని చెప్పారు. ఇద్దరు పిల్లల పేర్లు బట్టి రేపు మంచి వచ్చిందంట. జాతకాలు అవి అన్నీ కూడా రేపు చూపించుకోవచ్చు అనేసరికి తప్పకుండా అండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అంటూ మహాలక్ష్మి గుడ్ న్యూస్ని బయటికి రివీల్ చేస్తుంది. చేయడంతో ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడిపోతాడు. ఇంకా కేశవ్ అయితే చక్రిని పట్టుకుని ఇంకా గట్టిగా పట్టేసుకునేసరికి ఇంకా ఇవన్నీ దాచుకో బాబు పెళ్ళిన తర్వాత అని ఇంకా వేడిపించడంతో పో అన్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎంగేజ్మెంట్ అంటే మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదమ్మా మహాలక్ష్మి అనగానే, చేసుకోవాలి పెద్ది, మరి ఏమేం కావాలో నువ్వు చక్రి వెళ్ళి తీసుకొచ్చేయండి అనేసరికి సరే పెద్ది అనగానే డబ్బులు అని మాధవ్ అంటాడు. తనకు అప్పుడే జీతం పడుతుంది. లేదులే పెద్ది, నా దగ్గర జీతం పడింది. నీ జీతం ఎంతమ్మా? 18,000 కదా, ఉండు ఇస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాడు. డబ్బులు తీసుకొచ్చేసరికి ఈలోపు కేశవ్ కూడా కొన్ని డబ్బులు తీసుకొస్తాడు. ఇవిగోండి అని అన్నీ కూడా తెచ్చి, ఎంగేజ్మెంట్ అంటే ఇద్దరికి ఉంగరాలు కొనాలనుకుంటామ్మా, చూసి ఇద్దరికి తక్కువ రేట్లోనే ఏదో ఒక ఉంగరాలు తీసుకురా, మన స్తోమతకు తగ్గట్టు చెయ్యాలి కదా అని చెప్పాను. కానీ సరే పెద్ది అని గబగబా వెళ్ళి ఇంకా అక్కడ కావాల్సినవన్నీ కూడా చూసుకుని వాళ్ళిద్దరు రింగ్స్ నేను తీసుకుంటే బాగుంటుందేమో అని మహాలక్ష్మి తన చేతికున్న రింగ్ని కాస్త అమ్మేస్తుంది. అదేంటండి రింగ్ని అమ్మేస్తున్నారేంటి అనగానే కేశవకు అలాగే శైలుకి ఉంగరాలు నేనే తీసుకుందామనేసరికి దానికోసం మీ రింగ్ అమ్మేయాలా అని చెప్పనేసరికి, మరి రింగ్ అమ్మకపోతే డబ్బులు ఎక్కడవి? నా జీతం 18,000 ఏమీ రావు. ఈ రింగు డైమండ్ రింగ్ కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ కాబట్టి అమౌంట్ ఎక్కువ వస్తుందని ఇంకా ఆ రింగ్ అమ్మేసి డబ్బులు తీసుకుని వాళ్ళిద్దరికీ కూడా 2 ఉంగరాలు తీసుకుంటుంది. ఇంకా వాళ్ళు కూడా నిశ్చయితాంబూలాలు తీసుకుని వస్తారు. నిశ్చయితాంబూలాలు తీసుకుని ఇంకా తాంబూలాలు తీసుకుని పంతులు గారిని తీసుకుని ఇంకా వీళ్ళింటికి వస్తారు. అమ్మాయిని కూడా తీసుకుని వస్తారు. ఇద్దరికి కూడా ఉంగరాలు అని చెప్పనగానే, ఉంగరాలు కాస్ట్లీగా ఉన్నట్టున్నాయి అని చెప్పనగానే మా మహాలక్ష్మియే వీళ్ళిద్దరికీ తన చేతుల మీద తన డబ్బులతోనే ఉంగరాలు కొనిపెట్టాలని తనే కొనిపెట్టి సెలెక్ట్ చేసి మరీ కొని తీసుకొచ్చింది అనేసరికి నిజంగా ఈ అమ్మాయి చాలా మంచిది అని మనసులో అనుకుంటారు. ఈ అమ్మాయి ఉన్న చోట నా కూతుర్ని పంపించడంలో ఎలాంటి అభ్యంతరం పెట్టకూడదు అని తన మనసులో అనుకుంటాడు శైలు వాళ్ళ నాన్న. అయితే ఇంకా నిశ్చయ తాంబూలాలకు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తలు ఎవరున్నారు తాంబూలాలు పుచ్చుకోవడానికి? చక్రి మహాలక్ష్మియే కదా. ఇంకా వాళ్ళే ముందుకొచ్చి వీళ్ళిద్దరి నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు. తీసుకునేసరికి పంతులు గారిని జాతకాలు చూడమంటే ఇద్దరి జాతకాలు బేషుగ్గా ఉన్నాయి. వచ్చే నెలలో పెళ్లి ముహూర్తాలు కూడా ఉన్నాయి. పెళ్లి చేసేయమంటారా? ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఆషాఢం అయిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలోనే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి అని చెప్పాను. కానీ సరే ఆ ముహూర్తాలకే ఖాయం చేయండి అనేసరికి ఇంకా చాలా సంతోషంగా 2 కుటుంబాల వాళ్ళు చాలా సంతోషంగా అయితే అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా చక్రి మహాలక్ష్మి సంతోషంగా ఉంటారు. కేశవ అలాగే శైలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరి జంటలతో పాటు నా పెద్ద కొడుకు పక్కన కూడా ఎవరైనా అమ్మాయి నిలబడి ఉంటే బాగుండు అని అనుకుంటుండగానే ఈలోపు మనీషా వస్తుంది. మనీషా వచ్చి మాధవ్ పక్కన నిలబడేసరికి ఈ అమ్మాయి అయితే బాగుంటుందేమో, ఒక్కసారి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాలి అని ఇంకా నారాయణ అయితే అనుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వీళ్ళిద్దరి పెళ్ళి జరిగి మనీషా మాధవులకు కూడా పెళ్ళి జరగాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.